ఇలాగా కలుసుకోవడం అనేది దేవుని యొక్క మహాకృప. మరి ఈ దినాన్ని ప్రవచించినటువంటి ఈ గొప్ప అవకాశం, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ. డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారు నాకు చిన్ననాటి స్నేహితుడు. మీ సంఘస్థులు చాలామందికి తెలుసు ఆ విషయం. నేను వాక్యము పంచుకునేంత యోగ్యుడు నేను కానని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది 70s రివైవల్ అని మనం అంటాం. అది అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు సరిగ్గా తెలియదు, కానీ నేను మాత్రం 76లో వచ్చాను. 76 జూన్లో నేను ఈ యొక్క అప్పర్ రూమ్ ప్రేయర్ వారియర్స్తో కలవడం జరిగింది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, 22 ఇయర్స్ వయసులో ఉన్నవాడిని. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చదువుతల్లి. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. తల్లి, నేను అందరికంటే కడపటి వచ్చిన వాడిని. ప్రభాకర్ రక్షించబడడం నాకు తెలుసు, కలవరిలో సాక్ష్యం చెప్పడం నాకు తెలుసు. నాకంటే చాలా ముందే ఎన్డి థియోఫిలస్ గారు నాకంటే ముందే, మన మండి ఎఫ్రాయిం గారు నాకంటే చాలా ముందే. నేను 76లో వచ్చాను. నేను కడవరు వచ్చిన వాడిని. ప్రియమైనటువంటి వాళ్ళారా, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ది రివైవల్. సోదరులు రత్నకుమార్ గారు చెప్పినట్టు మనం అప్పుడు విన్నాం, అది మళ్ళీ చూడాలని ఆశపడతామా లేదా? ఎస్, రియల్లీ వీఆర్ ఎగ్జైటింగ్ టు గెట్ ద సేమ్ రివైవల్ ఇన్ అవర్ జనరేషన్. మా జనరేషన్లో మేము చూస్తాం, కానీ రాబోయే జనరేషన్, వాట్ విల్ గివ్ ఫర్ ద జనరేషన్ టు జనరేషన్ ద మెసేజ్. టీమ్ ఆఫ్ పౌల్, అపోస్తలుడు పౌల్ గారి యొక్క టీం, ఆ టీంను కొంచెం మనం చూసిన తర్వాత మన అప్పుడు రివైవల్ టీం గురించి మనం మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాం. కొలస్సీ 4వ అధ్యాయం 7 నుంచి చూసినట్లయితే కొన్ని వచనాలు చూద్దాం. కొలస్సీ, ద పౌల్ లెటర్ టు కొలస్సియన్స్ 4th chapter. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనీసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరెక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న, ఎక్కడి నుంచి మొదలవుతుంది చెప్పండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతను చేర్చుకొనుడి. మరియు యూస్తోను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును మీకు వందనములు చెప్పుచున్నాడు. లోకాను వైద్యుడు డ్యామాయు, లౌదీకులో ఉన్న నుంఫానుకు, తిమోతి, టైటస్, ఫిలోమోన్, ఆ తర్వాత వీరందరూ కూడా ద టీమ్ ఆఫ్ పౌల్. అపోస్తలుడు పౌలు యొక్క సభ్యత్వం లేక శిష్యత్వంలో ఆయన ద్వారా తర్బీదు చెంది, తర్బీదు అంటే ప్రార్థనలోను, సువార్త ప్రకటించలోను, సంఘ స్థాపనలోను తర్బీదు పొందినటువంటి వీరందరూ కూడా వివిధ ప్రాంతాల్లో సేవకు వెళ్ళడం జరిగింది. తిమోతిని ఎఫెసీ సంఘములో పెట్టడం జరుగుతుంది, తీతుని క్రేతులో పెట్టడం జరుగుతుంది. అలాగే కొలస్సీ సంఘమును ఇక్కడ తర్బీదు పొంది వెళ్ళినటువంటి ఎపఫ్రా స్థాపించడం జరుగుతుంది. సో దీస్ ఆల్ అపాయింటెడ్ తిమోతి ఇన్ ఎఫెస్. ఈ విధంగా సంఘాలు కట్టబడ్డాయి. వీరందరూ కూడా ద టీమ్ ఆఫ్ పౌల్. వీళ్ళందరినీ గురించి పౌల్ ఎప్రిషియేటింగ్ ఫిలోమోన్, పౌల్ ఎప్రిషియేటింగ్ తిమోతి, పౌల్ ఎప్రిషియేటింగ్ ఎపఫ్రా. అంటాడు, మీ కొరకు ప్రార్థనలో పోరాడువాడు. ఈజ్ రెజిలింగ్. తిమోతి చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 6-7 చూద్దాం. తిమోతి అపాయింటెడ్ ఇన్ ఎఫెస్
బట్ ఈ వెంట టు ద కొరింథ్ టు స్ట్రెంగ్థెన్ ద చర్చ్. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాక అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయం మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించిన గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని. ఆమేన్. ఇక్కడ తీతు రాక వలన కొరింథీ సంఘములో ఏం జరిగిందండి? ఆదరణ జరిగింది. నేనంటాను నా భాషలో, నా యొక్క ఉద్దేశంలో, దేర్ ఇస్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ కొరింథీ చర్చ్ బికాస్ ఆఫ్ తీతు అని వెళ్ళడం వల్ల. బికాస్ ఈజ్ అ డిసైపుల్ ఆఫ్ పౌల్ అండ్ ఈ ట్రైన్డ్ అప్, అన్ని విషయాలను తరబీదు పొందినవాడు, ప్రార్థనలోను నడిపించడంలోను తరబీదు పొందిన వాడు సంఘాన్ని బలపరచడానికి క్రేతు నుంచి అక్కడికి వెళ్ళాడు తీతు రాక వలన. సో దిస్ ఈస్ ద రివైవల్. అంటే పౌలు దగ్గర తరబీదు పొంది వెళ్ళిన వారు ఎఫెసు సంఘంలో గొప్ప రివైవల్, గొప్ప ఉద్యమము. క్రేతులో తీతు గొప్ప ఉద్యమము. సో ఐఎమ్ స్టడీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. తీతు రాక వలన కొరింథీ సంఘం ఆదరించబడ్డమే కాదు, కానీ వారు ఎత్తిన పట్ల ఉన్న ఆసక్తిని, అపేక్షను చెప్పినప్పుడు పౌలు వారు ఎగ్జైటెడ్, ఎంతగానో ఆదరించబడి ఎంతో ఆనందించాడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, సో కొరింథీ సంఘము ఉద్యమం పడ్డానికి తీతు, ఎఫెసు సంఘం ఉద్యమం పడ్డానికి తిమోతి, కొలస్సీ సంఘం ఉద్యమం పడ్డానికి ఎపఫ్రా, వీరందరినీ ఆయన ఎప్రిషియేట్ చేస్తున్నాడు, ఆయన వారిని అభినందిస్తున్నాడు. ఎందుచేతంటే ఆయన దగ్గర తరబీదు నుండి వెళ్ళిన వారు. సో నౌ పాయింట్, అప్పర్ రూమ్ రివైవల్లో ఎంతోమంది ఆ విధంగా ఉద్యమం పడి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉద్యమం పడినటువంటి ఆ ఉద్యమం అనేక చోట్లకు వెళ్ళి దేవుని ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, ప్రార్థనలు జరిపించినప్పుడు దేర్ ఇస్ ఎ గ్రేట్ రివైవల్. సో వేర్ ఇస్ ద గ్రేట్ రివైవల్ నౌడేస్? వాట్ ఇస్ అవర్ ప్రజెంట్ సిచ్యుయేషన్? నేను చెప్పాను కదా, జూన్ 30, 1976 76లో నేను జాయిన్ అయ్యాను. అక్కడ కల్వరి బాప్టిస్ట్ సంఘంలో కొంతమంది ప్రార్థన యోధులు బుధవారం కూడుకున్నప్పుడు నేను కూడా అక్కడ చేరాను. అప్పుడు సోలమన్ సుకుమార్ పట్నాయక్ గారు, శామ్యుల్ సుకుమార్ గారు అక్కడ ఉన్నారు, పట్నాయక్ గారు ఉన్నారు, బెద్దర్ బ్రదర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అక్కడ వెళ్ళినప్పుడు ఒక వారం వెళ్ళాను, రెండో వారం వెళ్ళాను, మూడో వారం వెళ్ళాను, వెళ్తున్నాను. కానీ ఐ కెనాట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ ఫైర్. ఎప్పుడైతే ప్రభువు తన శక్తితో నన్ను తాకాడో, అగ్ని జ్వాలలు నన్ను తాకినాయో, సరెండర్ టు గాడ్. దేవుని నేను సమర్పించుకున్నాను, దేవునితో నేను సంఘటన పెంచుకున్నాను. గాడ్ ఇగ్నైట్ మీ టు ఇగ్నైట్ అదర్స్. దేవుడు మనల్ని వెలిగించింది దేనికంటే ఇతరులను వెలిగించడానికి. గాడ్ ఇగ్నైట్ అవర్ పీపుల్ టు ఇగ్నైట్ అదర్స్. మన వెలుగును ఇతరులకు ప్రకాశించడానికి, ఇతరులను వెలిగించడానికి. దట్ సమ్ డే, దట్ డే స్టార్టెడ్ ఫైర్ ఇన్ మీ. నాలో ఆ రోజు నుంచి ప్రారంభమైన ఫైర్ నెవర్ పుట్ ఆఫ్ టిల్ నౌ. హల్లెలూయా. అఫ్కోర్స్ ఇన్ని సంవత్సరాలు ఒక్కోసారి ఆ మంటలు చల్లబడి ఉండొచ్చు, కొంచెం అలా వచ్చి పొగొస్తూ ఉండొచ్చు, పొగొచ్చి దగ్గర. బట్ గాడ్ రైజ్డ్ మీ అగైన్. ద ఫైర్, ద అప్పర్ రివైవల్ అంటేనే ఫైర్. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక ఫ్యాకల్టీ పాస్టర్ గారు సువర్ణరాజు గారు ఉన్నారు. ఆయన గురువారం నుంచి వచ్చాడు. అప్పుడు 70s 80s ఆయన లేడు. 2000లోనూ 90 టైంలో ఇప్పుడు వచ్చాడు ఆయన. ఆయన ఒకసారి అడుగుతున్నాడు, విశాఖపట్నంలో అప్పర్ రివైవల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వాట్ వండర్ఫుల్ అండి. ఈజ్ ఫ్రమ్ ద గుడివాడ.
అప్పుడు రివైవల్. నేను బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు చదువుతున్నప్పుడు అక్కడ చాపల్ అవర్ ఉంటుంది. 30 minutes 40 minutes టైం ఇస్తారు టు ప్రీచ్, అంటే ప్రజెంట్ చేయడానికి. నా మొదటి ప్రసంగం నేను ముగించుకుని వెళ్ళి కూర్చుంటే మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయాం. క్లాసులో కూర్చున్నాను. అప్పుడు ఒక ఫ్యాకల్టీ గారు అంటున్నారు, సమర్పణ్ ఈజ్ ద రివైవల్ స్పీకర్. హల్లెలూయా. ఆ రివైవల్ ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడు రివైవల్ ఎప్పుడు? 2013లో నేను బైబిల్ కలిసి చదువుతున్నప్పుడు. అంతవరకు కొనసాగుతుంది. సో వీ నీడ్ టు కీప్ అప్ అవర్ రివైవల్. మన యొక్క ఉద్యమాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇది నేను వాక్యం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఒక ఎగ్జార్టేషన్ వచ్చింది. ఇది చాలామందికి వస్తూ ఉంటుంది, మీ దగ్గరికి కూడా కొంతమంది పాస్టర్ల దగ్గర బైబిల్కి వచ్చి ఉంటుంది. చెప్తాను చూడండి. సరే, నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వచ్చింది ఏంటంటే, టైపానా అండ్ ట్రిపోషా జస్ట్ లేబర్డ్ ఇన్ ద లార్డ్. రోమపత్రి 12:16. మేరీ అండ్ పెర్సిస్ లేబర్డ్ మచ్. ప్రిస్కిల్లా అండ్ అక్కులా risked their necks for the God's servant. Paul labored more abundantly than the other apostles. Epaphras labored always with fervency and zeal. అర్థమైందండి? వీళ్ళు ఏ విధంగా, దట్ ఈస్ ఎ రివైవల్. There are the team of Paul. The team of Paul, upper room team. Where is upper room team? How upper room team working nowadays? Where is the fire? ఇంకొక మాట రాశాడైనా, 76. I am in 76. I spend 2/3 of the day laboring for God. ఏమండి? రోజులో 2/3 వంతు నేను దేవునితో పోరాడుతున్నాను అంటున్నాడు. ఆయన ఒక ప్రశ్న వేశాడు, హౌ అబౌట్ యు అని నేను అనలేను. హౌ అబౌట్ మీ? మనం ఎలా పోరాడుతున్నాం? ఎటువంటి ఉద్యమాన్ని కలిగి ఉన్నాం? ఎటువంటి అగ్ని జ్వల కలిగి ఉన్నాం? ఎటువంటి అగ్ని తులకలు కలిగి ఉన్నాం? అరిస్తార్కు, టైటస్సు, ఆ తర్వాత ఈ మేరీ, ప్రిస్కిల్లా, అకులా, ద రిస్క్డ్ ద లైఫ్. వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించుకున్నారు, దేవుని సేవకుల కొరకు. ఎపఫ్రా పోరాడువాడు. ఇన్ 76 years ఆర్ స్టాన్లీ గారు, చాలామందికి తెలుసు ఆర్ స్టాన్లీ గారు ఇన్ 76 ఐ స్పెండ్ 2/3 day. రోజులో 24 గంటల్లో 2 భాగాలు ఆయన దేవునితో గడుపుతున్నాడు. హౌ అబౌట్ యూ అని అడిగాడు. 76 years. ఈయన 86 years. ఈయన వారంలో 2 సార్లు జైలు దర్శించి స్వార్థ ప్రకటిస్తున్నాడండి. 86 years. ఈజ్ విజిటింగ్ ట్వైస్ ఇన్ ఎ వీక్. నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి 2 సార్లు కాదు, నెలకు 2 సార్లు కాదు, వారంలో 2 సార్లు. దట్ ఈజ్ ఎ రివైవల్. అది ఉద్యమం అంటే. ఈ మధ్యనే ఒక సేవకుని కలుసుకున్నాను నేను. ఆయన సేవకులు కావాలి అని చెప్పాడని విన్నాను నేను వినలేదు. అయితే నేను డైరెక్ట్గా వెళ్ళలేదు. ఎంఆర్ జేమ్స్ గారు పాపం సిక్కే ఉన్నారు ఇప్పుడు. ఆయన నా గురించి చెప్పాడంట, సమర్పణరావు ఉన్నాడు, మంచి సేవకుడు, మీరు కావాలంటే తీసుకోండి మీ టీంలోనండి. నాకు ఆయన ఫోన్ చేసి, ఎంఆర్ జేమ్స్ గారు, బ్రదర్ నేను చెప్పాను మీరు వెళ్ళండి అన్నాడు. నాకు ఎందుకు అనుభూతి కాలేదు. ఎందుకంటే ఆయనతో నాకు చాలా పర్సనల్ రిలేషన్ ఉంది. అంటే నెలకు ఒకసారి ఆయన ఆ యొక్క వారు పిల్లల చూపు నేను కూడుకుంటూ వెళ్తూ ఉంటాను. నాకు తెలుసు. నేను ఆయనకి చాలాసార్లు సమర్పణ నుంచి వెరీ
యాక్టివ్ అని అంటుంటాడు. అలాంటి ఆయన, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అది అనుకోండి లాస్ట్ మంతే లీగ్ ప్రార్ట్స్ ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూశాడు. నేను మామూలుగా పలరించి ఏం అడగలేదు, ఇలా జేమ్స్ గారు చెప్పారంట నా గురించి, ఏం అడగలేదు. ప్రెసిడెంట్ పాస్టర్ గారు, అయ్యగారు వందనాలండి అన్నాను. సార్ మీకు 70 కదా, అందుకు ఆలోచిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడాడు. అంటే నేను 70 దేవుని పనికిరాను, మీ 70 కదా అని ఆయనకు వేరెవరు మాట్లాడాడు అని చెప్పట్లేదు. అని నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు సేవకు పనికిరావు అని. ఐఎమ్ 71. ఈ మధ్య నా హైదరాబాద్లో ఒక సంఘంలో మాట్లాడేందుకు వెళ్ళాను. అంతా అయిపోయింది, ఆరాధన అయిపోయింది, కూర్చుని భోజనం చేస్తుంటే ఆ పాస్టర్ గారు, చంపన్న గారు, మీ వయసు ఎంత అండి అన్నాడు. 17 అన్నాను. 71 అన్నాను. లేదండి మీకు 17 అంటున్నాడు ఆయన. అర్థమైందమ్మా? నేను 71 అంటే ఆ ఒకటి ఇక్కడ తెచ్చాడు ఆయన. 17 అంటున్నాడు. ఆయనకి అలా కనబడ్డాను, ఈయనకి ఎలా కనబడ్డాను. ఈయనేమో పై రూపాన్ని చూస్తున్నాడు, ఆయన లోపల రూపాన్ని చూస్తాడు. సో 86 years the servant of God visiting prison twice in a week. ఉద్యోగం అంటే అది. Now I'm closing. What is our present situation in my situation? What is the spirit fire? Where is the fire in you? Where is the approved revival in you? Where is the fire? Where is the zeal? ఆయన అన్నాడు కదా, ఫైర్ అండ్ జీల్. 1970s రివైవల్ మళ్ళీ మనకు కావాలని ప్రార్థిస్తున్నాం, కూడుకుంటున్నాం. 3 కూడుకులు అయిపోయాయి కదా బ్రదర్, మెయిన్ కూడుకులు 3 అయ్యాయి, 4వ జరగబోతుంది. అంటే 4 years అయిపోతుంది. ఏమైనా అక్కడైనా అగ్ని కణాలు కనబడుతున్నాయా? అగ్ని తునకలు కనబడుతున్నాయా? అగ్ని మంటలు లేకుతున్నాయా? మనం పొందిన అగ్ని జ్వాలలు రగిలించగలుగుతున్నామా? నా బ్రదర్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఈజ్ రివైవల్, ఈ స్టిల్ బర్నింగ్ స్టిల్ దట్ డే. నేను మీకు చిన్న కవిత్వం చెప్పాను, నేను విన్నారు లేదో, ఇప్పుడు చెప్పట్లేదు. సండే స్కూల్లో అల్లరి ప్రభాకర్, కాలేజీలో ఫైటింగ్ ప్రతిభలో ప్రభాకర్, ప్రభు చేత పట్టబడి బలంగా వాడబడుతున్న ప్రభాకర్. గాడ్ ఇగ్నేట్ us to ignite others. దేవుడు మనల్ని వెలిగించాడు, ఇతరులను వెలిగించాలా. దట్ ఈజ్ ద రివైవల్. ప్రియమైన సంఘమా, మీ సంఘము మరి సేవకులు ఆ విధంగా సిద్ధపరుస్తున్నారని, సిద్ధపరచాలని మేము నమ్ముతున్నాం, ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ దిస్ వరల్డ్. ఆమేన్.